కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేటలో ఘనంగా అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు. తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో బంగారు కుటుంబంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు. ప్రైవేటు ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్, 30 మందికి అస్వస్థత. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొల్ల లలిత కుమారి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ కుమార్, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, తెలుగు యువత అధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు, ఎంపీడీసీ దొడ్డ శ్రీను, మొగిలి గంగాధర్ మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీరందరూ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు మన కులంలో పుట్టిన అందరికీ కావాల్సిన వ్యక్తి అని మీరు ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ఈయన్ని దేవుళ్ళతో కూడా పోల్చొచ్చు. ఎందుకంటే మిగతా దేవుళ్ళందరూ కూడా ఏదో కులంలో పుట్టారు, కానీ దేవుళ్ళ కింద మనం కొలుచున్నాం. అలాగని మనం కూడా అంబేద్కర్ గారిని కూడా అందరికీ కావాల్సిన వాడి కింద మనం అందరూ కొలాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియబడుతున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అంబేద్కర్ గారు ఏదో ఊరికి మూల మీ ఫ్యాక్టరీలోనే కాకుండా ఊరి సెంట్రల్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపడుతున్నాం. ఎందుకంటే ఆయన మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎస్సీల్లో ఎలాగైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించారో అలాగే కాపులకి, అలాగే బీసీలకి అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారే. కాబట్టి ఈ విషయం తెలియకుండా మీరందరూ కూడా మీకు సంబంధించిన వాడి కింద మీరు చూస్తున్నారు. అందరికీ కావలసిన వాడి కింద మీరు కూడా నేను చెప్పిన మాటలు 4 మాటలు మీరు అందరికీ చెప్తే అందరికీ కావలసిన వాడు అని చెప్పి అన్ని కులాల వాళ్ళు భావిస్తారని చెప్పి నేను మీ అందరికీ తెలియపడుతున్నాను. నమస్కారం. నువ్వు ఎక్కడ? నువ్వు ఎంత వస్తుంది అశోక్ నీకు కష్టపడితే? ఎంత వస్తుంది? మా రోజుకి వచ్చి 500 అట్లా వస్తాయి. అందుకే ఈరోజు ఒక శుభదినం. రామ్మా రా, కూర్చో కూర్చోబాబు కూర్చో. ఇప్పుడే అంబేద్కర్ ఈరోజు జన్మదినోత్సవం జయంతి కాబట్టి నేను వెళ్ళి సండేస్ మీ ఇంటికి వచ్చా. ఆయన విగ్రహం పక్కన నువ్వు ఉన్నావు, చాలా సంతోషం. నేను కలిశాను, మంచి రోజు, మిమ్మల్ని కలిశాను, చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు రావటం ఇంటికి. అదేమ్మా, మీరు 1 అశోక్, 2 నవీన్ పెద్ద ఆయన, నువ్వు ప్రవీణ్, 3 ఆయన. నువ్వేం పని చేస్తావు? నువ్వు 2 వీలర్ మెకానిక్. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఎక్కడ షాప్ ఉందా? లేదు. ఇట్రా ఆ కుర్చీలో కూర్చో. ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు కూర్చోమ్మా, నువ్వు ఇటే కూర్చోవాలన్నా. నువ్వు రామ్మా, నువ్వు కూర్చో. అమ్మాయిని కూర్చోండి. అమ్మాయిని మీ
ఇంట్లో అందరూ కుర్చీలు కూడా లేవు, కష్టాలు కూడా. ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యావు? ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా? నువ్వు 7th వరకు చదువుకున్నావు. నువ్వు 5, 6 చదువుకొని నువ్వు కార్పెంటర్ అయ్యావు. అవును సార్. అతను ఏం పని చేయలేడా? చేయలేదు. మాట్లాడతాడు కానీ సార్ వినిపించదు. మాట్లాడతాడు లైట్గా. బయలుదేరి పని కూర్చో. ఇంకేంటి చెప్పండి. ఎట్లా మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? ఈ ఇల్లు చూస్తే అన్ని విచిత్రం ఎట్టమ్మా. చాలా ఆప్యాయంగా తెచ్చావు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా? ఇంకొక స్పూన్ ఉందమ్మా. గుడ్. ఇంకా చెప్పండి, ఏంటి విశేషాలుగా? ఏముంది సార్, మాకు ఇల్లు లేదు సార్. అసలు ముగ్గురికి స్థలం లేదు, ఇల్లు లేదు, పని జరగట్లేదు. ఓకే, పట్టు తీసుకో. సరే, ఫోటో చూడు, అటు చూడు. చాలా తెలివైన దానివి. 5% చాలా బాగా తయారవుతావు. ఏంటమ్మా ఇంకేంటి? నువ్వు రా. కూర్చో. ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను. నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు, పైకి రావు. ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు, కొద్దిగా వచ్చారు మీ కుటుంబం, మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు. మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చారు. విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా, అందరం మనుషులమే, పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగా పుడతా ఉంటాం. మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తాం. ఏం చేస్తే మీరు బాగుపడతారు? పుట్టినే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇది రాజధాని ఏరియా. అదే సార్, రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో. నువ్వు కానీ మెకానిక్, దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు? ఏం చేస్తారు? మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు? ఇప్పుడు అవి 2 బాత్రూమ్లా ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది. రేకులు ఇంట్లో మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటుంది. డాక్టర్లో ఉంటావమ్మా. ఎన్ని చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బులు కానీ కొంచెం పొదుపు కానీ అక్కడికక్కడ సరిపోతాం తప్ప జీవితాల్లో మార్పు రావడం. అదే చిన్న డబ్బులంతా అక్కడికి ఖర్చులకి సరిపోతూ ఉంటాయి. పిల్లలు కూడా అక్కడికక్కడికి చదివిస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళు కూడా కొన్ని రోజులు వదిలి వేసి మళ్ళీ ఈ మారిగానే పనులు పెడతారు. ఈ మారిగానే అంటే కొన్ని ఇళ్ళకి పోతావా? ఎప్పుడు చేస్తావు? అవును సార్, కొన్ని ఇళ్ళకి పోయి చేస్తాం సార్. ఇళ్ళకి పోయి పని చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో
మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే నేను కొంచెం ముందుకు దానివల్ల ఇది అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు వడ్రంగి పనిలో ఆధునికమైన పనిముట్లు ఏమి వచ్చాయి? ఇప్పుడు మిషనరీ వచ్చింది సార్, దానివల్ల ఈ ఫాస్ట్గా వచ్చేసుకున్నారు. ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషినరీ ఇస్తే ఎంతవరకు దీనికంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది? రోజుకి 3,000 రూపాయల వరకు ఆయన సంపాదించుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3,000 రూపాయలు సంపాదించారు, 500 నుంచి, అంటే 6 రెట్లు పెరుగుతున్నాయి. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? ఇప్పుడు ఎంత అవుతుంది దానికి? మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? సార్ అరౌండ్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. మనం టైప్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. మనం అంటే ఇది మొబైలా లేకపోతే షాప్లో పెట్టుకోవచ్చు? షాప్లో మెటీరియల్స్, షాప్ మెటీరియల్స్. షాప్ కూడా కావాలి, ప్లేస్ కావాలి కదా. అది కూడా ఒక ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ ఆయన రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. అతను మెకానిక్గా ఉన్నాడు, కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? సార్ అదే సార్, ఇప్పుడు టెంపరీ షెడ్లో ఉంది సార్, ఇప్పుడు పర్మనెంట్ షెడ్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్గా చేస్తారు. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు 500 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్టివిటీ 1,500 to 2,000 రూపీస్ పర్ డే. దాదాపుగా 2 నుంచి 3,000 బైకులు ఉన్నాయి సార్. వాటన్నిటి రిపేర్స్ అన్ని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాం. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్లు? ఒకటేనా? 3 మెంబర్స్ ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి. వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా? ఇంట్లో ప్రస్తుతం మీరు ముగ్గురు వీళ్ళే షేర్ చేసుకుంటారు సార్. 3 ఫ్యామిలీస్ కూడా ఇంటి పట్టారు. ముగ్గురు మొన్న దాకా 3 నెలల దాకా 4 కుటుంబాలు ఉన్నారు సార్. మా అత్తయ్య మా మామయ్య గారు మొన్నే 3 నెలల కింద చనిపోయారు సార్. ఇప్పుడు 3 కుటుంబాలు మా అత్తయ్య ఉంటున్నారు సార్. ఇది 2.5 సెంట్లు 5 సెంట్లు అయితే మా పెద్ద మామయ్యలు అక్కడ ఉన్నారు. తర్వాత ఇదే ఇంకేం లేదు సార్. 2.5 సెంట్లు సార్. ఈ సెంట్లు 4 సార్. వీళ్ళకి ఇంటి స్థలం అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా. ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో? ఎస్ సార్. ఎక్కడ ఉంది? ఖాళీ సార్, లేఅవుట్లో ఖాళీ. లేఅవుట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా? ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి కదమ్మా. మీకు మళ్ళా గొడవలు లేకుండా నీట్గా ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి 2 అక్కడికి వెళ్తాం. అది మీకు ఆమోదయోగ్యమా? వెళ్తాం సార్. వెళ్తారా? ఏంటా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకమ్మా? ముగ్గురికి 3 ఇళ్ళు కట్టిస్తారు. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి 3 ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. 3 ఇళ్ళు కట్టిస్తాం. మీ ఇద్దరికి మెకానిక్ షాప్. అతను ఏం చేస్తారు? అతను మామూలుగా సిమెంట్ పని పెడతాం. చెవుడు కొంచెం కనపడదు. ఆయన ఎట్లా ఆదుకుంటాం? పింఛన్ పెట్టిద్దాం. పింఛన్ పెట్టారా? పింఛన్ ఇచ్చేసి అతనికి అతన్ని సెటిల్ చేయండి. ఇద్దరికి నేను చెప్పినట్టు చేయండి. సెటిల్ చేసి ఈ పిల్లల ఆప్షన్లో ఏం చేయాలో మనం అనుకోవచ్చాను. మీ ఫోన్లో ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను నేను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఇప్పుడు నాకు వదిలిపెట్టండమా, అన్ని చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని, అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని. కాబట్టి అన్నీ చేస్తాం. ధైర్యంగా ఉండండి. ఏమ్మా ఏంటి? 3 పిల్లలు. అమ్మాయి ఏం చేస్తుంది? అల్లుడు కూడా పొలం పనేనా? ఎందుకు చదివించలే వాళ్ళ? నువ్వు
చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడంటే. ఇప్పుడు నీ మనవరాలు బాగా చదువుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు ఇదయ్యారు, మిమ్మల్ని చదివించలేదు. కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆలోచించద్దండి. ఇంకొక 20 ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది. రాజధానిలో భాగం హైదరాబాద్ మరి తయారవుతుంది. తయారైనప్పుడు మళ్ళా వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్. వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి, భవిష్యత్తు ఉండాలి. నువ్వేం చదువుకున్నావు? నువ్వు కూడా చదువుకోలేదు. నువ్వు కూడా కూలి పనికి పోతావా? అదే పిల్లలు కాబట్టి ఇంటి దగ్గర ఉండాలి. పిల్లల్ని చూసుకొని ఎప్పుడు టైం ఉంటే పోతారు కదమ్మా. వేరే పనులు ఏం చేసుకోలేరు. ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ అవన్నీ మీరు కూడా, నేను అవి కూడా మాట్లాడతాను. మీరు ఇంటి దగ్గరనే ఉండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా వర్కౌట్ చేద్దాం, పిల్లల్ని చదివించుకుంటాం. ఓకే పదంబా చూద్దాం. అర్జుడు నీకు కాదు, ఇది వాళ్ళకి. రమ్మా రమ్మా. ఎక్కువేగా ఉంది, ఎక్కువేగా అర్జుడు 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 నిన్నే చూస్తా ఉంది, అలవాటు చేసేసావు. నేను సిగ్గుపడుతున్నానంటే ఏడకూడదు, ఏడకూడదమ్మా, ఏడకూడదు. ఓకే అమ్మా, ఓకే. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రైవేట్ పరిశ్రమలో 30 మంది పరిశ్రమ క్యాంటీన్లో వండిన కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యారు. వారంతా జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం పరిశ్రమలోని క్యాంటీన్లో వండిన ఆహారాన్ని తిన్న కార్మికులకు విరోచనాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరిగా అనారోగ్యం బారిన పడడంతో ఆ కంపెనీ బస్సులో జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ ఆసుపత్రిలో వారికి పరీక్షలు చేసి ఆహారం కలుషితం అయినట్లు నిర్ధారించారు. ఆహారం వండేవారు శుభ్రత పాటించక వారు వండిన ఆహారం కలుషితం అయినట్లు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించి ఆ ఆహారం తిన్న వారందరికీ పరిశీలన చేయించాలని సూచించారు. విషయం తెలుసుకున్న డిఎంఎన్హెచ్ఓ జె నరసింహనాయక్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్తో ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులను పరీక్షించారు. రోగులతో మాట్లాడి ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయక్ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు ఆసుపత్రి రోగులను పరిశీలించామన్నారు. 8 మంది కిచెన్ స్టాఫ్, 22 మంది పరిశ్రమలో పనిచేసే సిబ్బందితో కలిసి 30 మంది వరకు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారన్నారు. ఇప్పటికే కొంతమంది డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. ఇది ఎలా జరిగింది అనేది పరిశీలిస్తామన్నారు. పరిశ్రమను పరిశీలించి ఎవరైనా భద్రతా రహితంగా వ్యవహరించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్క్ చేసే వాళ్ళందరూ ఎంప్లాయీస్, సో వాళ్ళందరి హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది చూడడం జరిగింది. దీని తర్వాత అక్కడ కూడా వెళ్తాము, కంపెనీకి కూడా వెళ్ళి అసలు ఎలా ఉంది మెస్ ఏంటి అనేది చూస్తాము. అలానే ఇక్కడ నుంచి స్టూల్ శాంపిల్స్, అలానే వాటర్ శాంపిల్స్ అన్నీ కూడా తీసి టెస్టింగ్ పంపిస్తాము. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి దాన్ని కాజ్ అనాలిసిస్ చేసి రెక్టిఫికేషన్కి చర్యలు తీసుకుంటాం. దీని మీద ఏదన్నా నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంటే వాళ్ళని బాధ్యత చేస్తాం. ఫ్రోజన్ ఫుడ్స్ అనేది సెంట్రల్ లైసెన్సింగ్ పరిధిలోకి వస్తుంది. ఆ క్యాంటీన్ కి సెంట్రల్ లైసెన్స్ ఉంది, అవంతి సీ ఫుడ్స్ కూడా సెంట్రల్ లైసెన్స్ ఉంది. సెంట్రల్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన్ని ఏదైనా ఎమర్జెన్సీలో మేము విజిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఈ విషయం తెలిసిన వెంటనే డిఎంఎన్హెచ్ఓ గారితో నేను కూడా రావడం జరిగింది. మై సెల్ఫ్ బి శ్రీనివాస్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్. డిఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలోనే ఆ క్యాంటీన్ ఆయన కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ హిస్టరీ తీసుకోవడం జరిగింది. ఆల్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. చాలా మైనర్ ఫుడ్ పాయిజనింగ్ ఎఫెక్టెడ్. దాదాపు 25 to 30 హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చారు. ఇప్పుడు 12 మంది ఉన్నారు. వాళ్ళని కూడా సాయంత్రం రేపు ఉదయం రిలీవ్ చేస్తూ ఉంటారు. ఈ కాజ్ కనుక్కోవడం కోసం డిఎంఎన్హెచ్ఓ గారు, డాక్టర్స్, పెథాలజిస్ట్ వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి క్యాంటీన్ని, ఆ పరిసరాలను పరిశీలిస్తాం. దాని ప్రకారం చర్యలు తీసుకోవడం మనం సెంట్రల్ FSSI కూడా ఇంటిమేట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ ఫాల్ట్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రికమెండ్ కూడా చేస్తాం. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొల్లా లలిత కుమారి అణగారిన వర్గాల ప్రగతి ప్రదాత భారతరత్న అంబేద్కర్ అని, భారత రాజ్యాంగ రూపశిల్పి, దళిత వర్గాల వైతాళికుడు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని 134వ జయంతి సందర్భంగా ఎస్కోట మండల కేంద్రంలో గల దేవి టెంపుల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కొల్లా లలిత కుమారి అనంతరం ఎస్సీ కాలనీలో నాయకులందరితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నివాళులర్పిస్తూ ఆ మహనీయుడు విధి విధానాలను, ఆశయ సాధనాలను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మంచి మార్గంలో పయనించాలని కోరుతూ, మన కాలనీలో గతంలోనే నేను శాసనసభ్యురాలుగా ఉండేటప్పుడు 10 లక్షల రూపాయలు కమ్యూనిటీ భవనానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఓటమి, ప్రభుత్వం మారడం, మరి దాన్ని నిలుపుదల కూడా జరిగిపోయింది. మరి ఈనాటి కూటమి ప్రభుత్వంలో మా బాధ్యత, మేమంతా కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేస్తాం. ఆ దశగానే ఏదైతే గతంలో నిలిచిన ఈ కమ్యూనిటీ భవనానికి నా గ్రాంట్ వచ్చి వెంటనే మరలా 10 లక్షల రూపాయలు ఇక్కడ భవనానికి ఇస్తానని దయించి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇది ఒక వర్గానికో ఒక కులానికో కాదు, ఆ మహనీయుడు పండగ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పండగ. భావి భవిష్యత్ తరాలకి వారి గురించి మనం తెలియజేయాల్సిన జీవిత గాథ తెలియజేయాల్సిన అవసరం అయితే ఇవాళ సమాజంలో ఎంతైనా ఉంది. మనం అంతా ఇలా కలుసుకుంటున్నాం, ఇలా నిలబడ్డామంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం బట్టే సమాజంలో ఆనాటి నుండి ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వాటిని అమలు చేస్తూ ఏ వర్గానికి ఏ విధంగా అసలు న్యాయం చేయాలి, రిజర్వేషన్లు కల్పించాలి, లేకపోతే సమాజంలో అసలు అసలు గ్రామాల్లో అసలు మౌలిక వసతులు ఎలా పెట్టాలి, లేకపోతే ఎలా జీవించాలి అని విధి విధానాలని రూపకర్త మహానుభావుడు. అటువంటి భారతరత్న మన అందరి ముద్దు బిడ్డ అయిన అంబేద్కర్ గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ మనం అందరూ సమాజంలో కలిసిమెలిసి ఉండాలి. ఒకరి కష్టాలు ఒకరు పాలు పంచుకునే విధంగా తోచిన సహాయ సహకారాలు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అందించాలి, అందుకోవాలి, కలిసిమెలిసిగా ఉండాలని. ఇంకా ఎక్కడైనా మహానుభావుడు విగ్రహాలు లేకపోతే మనం అందరం కూడా సమాయత్తం అవ్వాలి, తోచిన సహాయాలు చేస్తూ ఆ మహనీయుడి విగ్రహాలు ప్రతి గ్రామం ప్రతి ఇంట నిలిచే దిశగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని మరొకసారి కోరుతూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన